ప్రార్థన చేసుకొని 33వ దినపు కుడికను మనం ప్రారంభించుకుందాం. దయచేసి కళ్ళు మూసుకుందాం, తలలో వంచుదాం, ప్రార్థనలోకి పోదాం. మన మధ్యలో మిస్టర్ పావులి గారు ఉన్నారు. వారి ముందుకు వచ్చి ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. నాయన ప్రభా, ఉదయకాల సమయం నుండి నీ రెక్కల చాటును భద్రపరిచి ప్రభా ఇటు రీతిగా కూడి నిన్ను స్తుతించే భాగ్యాన్ని దయచేసిన దేవానికి వందనాలు ప్రభా. ఈ సెలవు దినాల్లో నాయన ప్రభా 32 రోజులు జయకరంగా జరిపించుకున్న ప్రభా నీకు వందనాలు. కేవలం నీ చిత్తమే నాయన ప్రభా. ఈ రోజు నాయన ప్రభా 33వ రోజు జరుపుచుండగా ప్రభా పాటలు యందు వాక్యం ముందు మీరుండండి ప్రభా నీకు వందనాలు ప్రభా. నీకు లోబడి ప్రభా మేము ఎటు రీతిగా జీవించాలో ప్రభా ఈ 40 రోజుల్లో నేర్చుకుని నాయన ప్రభా అది నాయన ప్రభా కొనసాగించే కృపను మాకు అందరికీ దయచేయండి అయా నీకు వందనాలు. వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి అయా నీకు వందనాలు. రాలేని బిడ్డల్ని నాయన ప్రభా సమయానికి వచ్చి ప్రభా నిన్ను స్తుతించే కృపను దయచేయండి అయా నీకు వందనాలు నాయన ప్రభా. అదే రీతిగా నాయన ప్రభా మేము పాపం నుండి నాయన ప్రభా విముక్తులమయ్యి ప్రభా నీ దారిలో నాయన ప్రభా నీ శ్రేష్టమైన దారిలో మేము నిలకడగా ఉండే కృపను మాకు అందరికీ దయచేయమని నాయన ప్రభా ఇప్పుడు పాటలు పాడుచుండగా బిడ్డల్లో మీరుండి నాయన ప్రభా నాయన మంచిగా నాయన ప్రభా పాటలు పాడే కృపను మాకు అందరికీ దయచేయమని ఈ చిన్న ప్రార్థన నీ పాసాన్ని చేర్చుకోమని స్నామ పెట్టడి వేడుకున్నాం మా పరమ తండ్రి. సంశయం అదే అనే పాట పాడుకున్నాం. Amen.
సంశయమదేలా ఈ లోక భోగములను వీడజాలవా సాతాను బంధకమందు సంతసింతువా ఈ లోక భోగములను వీడజాలవా సాతాను బంధకమందు సంతసింతువా యేసయ్య సహనము తోడ చెలగాటమా యేసయ్య సహనము తోడ చెలగాటమా ఈనాడే రక్షణ దినము గ్రహించుమా ఈనాడే రక్షణ దినము గ్రహించుమా సందేహమేలా సంశయమదేలా ప్రభుయేసు గాయములను పరికించి చూడు గాయాలలోని వేలు తాకించి చూడు సందేహమేలా సంశయమదేలా యేసు నిర్మించి తిరిగి అనే పాట పాడుతున్నాం యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం ముదమార వసించునా హృదయాంతరంగమునా యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం ముదమార వసించునా హృదయాంతరంగమునా నీ రక్త ప్రభావమునా నా పాప హృదయమును నీ రక్త ప్రభావమునా నా పాప హృదయమును పవిత్రపరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి పవిత్రపరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం ముదమార వసించునా హృదయాంతరంగమునా జాగరకుడనైతి నీ జాశ్రయమును విడచి ఆ జాగరకుడనైతి నీ జాశ్రయమును విడచి అరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం ముదమార వసించునా హృదయాంతరంగమునా వికసించే విశ్వాసంబు వాక్యానుసారము
నీదు దారి కోరి నడిపించుము ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం ముదమారబసించునా హృదయాంతరంగమునా ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నిలుండునట్లు ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నిలుండునట్లు ఆత్మాభిషేకము నీవు ఆత్మీయ రూపుట ఆత్మాభిషేకము నీవు ఆత్మీయ రూపుట ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారణ హృదయం ముదమారబసించునా హృదయాంతరంగమునా రాజులకు రాజైన ఈ మన దేవుని పూజ చేయటకు అనే పాట పాడుతున్నాం. రాజైన ఈ మన విపుని పూజ చేయుటకు రండి. రాజులకు రాజైన ఈ మన విపుని పూజ చేయుటకు రండి. ఈ జయశాలి కన్నా మనకింకా రాజెవ్వరు లేరని రాజుల
వాక్యమైన పరిచిన బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో ప్రత్యేకమైన పాట పాడడానికి మన మధ్యలో ఎవరి బిడ్డ సునీల్ ఉన్నారు. మరి వారు వచ్చి ప్రత్యేకమైన పాట పాడాలని ఆశ కలిగిన వారి యొక్క వారికి సమయాన్ని చేస్తారు. పాదాలు చేరానయ్యా
వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మన మధ్యలో సిస్టర్ శాంతిప్రియ గారు ఉన్నారు. మన మధ్యలో అనిత గారు ఉన్నారు. వారు ముందుకు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఉదయం నుండి ఉదయాంతం మనకి ఇటువంటి ఆపదకుల కాపాడందుకులకి లేదు స్తోత్రం తండ్రి. ఈ రోజంటే ప్రభా మా పనుల్లోనూ మా ఆరోగ్య విషయంలో తండ్రి మరి ప్రభా మా ప్రయాణం అంతట్లో మీరు తోడుండి మమ్మల్ని కాపాడి సంరక్షిస్తూ పోషిస్తున్న దేవా నీకు కోట్లాను కోట్ల వందనాలు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా ప్రభా. మరి ఈరోజు ప్రభా మరి ఈ శ్రమల కాలంలో తండ్రి ప్రభా మరి 33వ ఆరాధన రోజు ప్రభా మేమందరం ప్రభా సజీవ లెక్కలా ఉండి ప్రభా నేను స్తుతించే భాగ్యం కలుగజేసినందుకు స్తుతులు స్తోత్రం తండ్రి ప్రభా. ఇప్పటి వరకు నాయన మీరు పాటల ద్వారా మహిమ పొంది ఉన్నారయ్యా తండ్రి. నాయన ఇప్పుడు వాక్యం విత్తబోతుండగా నా తండ్రి మరి దైవదాసుని ప్రభా నీ సిల్వ సాటిన మరుగుపరిచి ప్రభా మాకు కావలసిన ఆత్మీయ ఆహారం దయచేయమని నదులని నేస్తున్నామని వాడికి వేడుకుంటున్నాను తండ్రి. దినానికై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11 నుంచి 14 వచనాల వరకు చదువుకొని ధ్యానించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైనా గుడారము ద్వారా మేకల యొక్కయు కోడేల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించును. ఏలయనగా మేకల యొక్కయు మైలుపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడకు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఇవాళ ఈ యొక్క లేఖన భాగంలో ప్రాముఖ్యంగా మనం గమనించగలిగినట్లయితే అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి, పాత నిబంధన గ్రంథంలో ప్రధాన యాజకుడు హై ప్రీస్ట్, గ్రేట్ హై ప్రీస్ట్, వారికి ఒక ప్రత్యేకత ఉంటుంది. వారు చేసే పనులు చాలా ప్రత్యేకమైనవి. వారు దేవుడు ఎంపిక చేసుకున్న వారే ఆ పనులను జరిగించే వారిగా ఉంటారు. ఆ ప్రధాన యాజకుడు మరి అందరి కొరకు ప్రార్థన చేయుటకు పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళగలిగే ఆ యొక్క అర్హత కేవలము ప్రధాన యాజకునికి ఉండడము మనము పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ఆ ప్రధాన యాజకుడికి మరి కొన్ని పరిస్థితులు ఎటువంటివి వస్తాయి అని అంటే, ఆయన కొందరి గురించి ప్రార్థన చేయడానికి లోపలికి వెళ్ళినప్పుడు దేవుడు ఏ రీతిగా తీర్పు తీర్చనన్నాడో ఆ వ్యక్తికి తెలియదు కనుక, ప్రధాన యాజకుడికి తెలియదు కనుక లోపలికి వెళ్ళిన వేళ ఆయన తిరిగి సజీవంగా వస్తాడో లేదో అని తెలుసుకోవడానికి ఆయన నడుముకు గంటలు శబ్దము చేసే ఒక వస్త్రాన్ని ఆయనకు ధరింపజేసేవారు. ఇవాళ ప్రధాన యాజకుడుకు మరి పాత నిబంధన గ్రంథంలో మరి ఆయన యొక్క వస్త్రాలను గురించి కనుక మనము క్లుప్తంగా జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే, నిర్గమకాండము 28వ అధ్యాయంలో ఆయన వస్త్రాలు ఏ రీతిగా ఉండాలి అని కేవలం ఆ అధ్యాయం మొత్తము ప్రధాన యాజకునికి ఉండవలసిన
ఆ యొక్క వస్త్రాల గురించి రాయబడడం మనం చూస్తూ ఉంటాం. ఆయన తల మీద మరి ఒక టర్బన్ లాంటిది, ఒక మంచి ప్రశస్తమైనటువంటి టర్బన్ని, అంటే తల మీద ఒక కిరీటం లాంటిది ఆయనకు ధరింపజేసేవారు. దానిని లెనిన్ క్లాత్ తో దాన్ని తయారు చేసేవారు. చాలా ప్రశస్తమైనటువంటి టర్బన్ని ఆయన మీద మరి ఆయనకి వస్త్రముగా ధరింపజేసేవారు. యేసుక్రీస్తు ప్రభువారు మన ప్రధాన యాజకుడిగా ఉంటూ ఆయన నీ కొరకు నా కొరకు ముండ్ల కిరీటంలో ఆయన పెట్టుకొని ఉన్నాడు. ఆ వస్త్రాలన్నిటినీ ధరింపజేసుకొని పరలోక రాజ్యంలో తండ్రి కుడిపార్శ్వన ఉండవలసిన ఆ యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు మరి ఆ ఘనతను అంతయు విడిచిపెట్టి ఆయన నీ కొరకు నా కొరకు ముండ్ల కిరీటంను ధరించుకోవడం మనం చూస్తా ఉన్నాం. రెండోదిగా ఆయన ప్రశస్త వస్త్రాలలో మరి ఒకటి మనం గమనించగలిగినట్లయితే ఆయన మరి వేసుకునే ఆ యొక్క వస్త్రము చాలా మరి గొప్పదైనటువంటి రీతిలో తయారు చేయబడినటువంటి వస్త్రముగా మనము నిర్గమకాండంలో గమనించవచ్చు. దేవుడు ఆ యొక్క వస్త్రములను తయారు చేయించడానికి మరి ఆయన తీసుకున్న ఆ యొక్క శ్రద్ధను కనుక మనం చూడగలిగినట్లయితే ఒకసారి నిర్గమకాండం 28వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తే, అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలను. అక్కడ మనము గమనించగలిగినట్లయితే రెండవది ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలను అనే మాటను మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన వస్త్రాలు అతి ప్రత్యేకింపబడినవిగా అంతే విధముగా ప్రతిష్ఠితమైనటువంటి వస్త్రములు ఆయన ధరించుకునేవాడు. యేసుక్రీస్తు ప్రభువారికి ధరింపజేసుకోవడానికి ఆయనకి ఎటువంటి వస్త్రం ఉండేది అని అంటే ఒకటే ఒక క్లాత్. నేడు చాలా మంది మెయిన్ లైన్ చర్చెస్ లో పాస్టర్స్ వేసుకుంటా ఉంటారు. లూథరన్ కానీ, సిఎస్ఐ కానీ, మెథడిస్ట్ కానీ ఇలాంటి సంఘాలకు వెళ్తే వారు వస్త్రాలను మామూలుగా మనలాంటి వస్త్రాలను వేసుకొని దానిపైన ఒక అంగీ లాంటిది వేసుకుంటారు. అది పైనుంచి కింద వరకు ఒకటే సింగిల్ పీస్, పైనుంచి వేసుకుంటారు, కింద వరకు ఉంటారు. అలాంటి వస్త్రాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ధరించుకోవడం మనం చూస్తా ఉన్నాం. అదే చాలా లీస్ట్ అయినటువంటి ఆ యొక్క వస్త్రాన్ని కూడా మరి రోమా సైనికులు ఏం చేశారండి? ఏం చేశారు? ఒక్కసారి యోహాను సువార్త 19వ అధ్యాయము 23-24 వచనాలను మనం చూస్తే, సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములను తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగీ కుట్టలేక పైనుండి యావత్తు వేయబడినది కనుక వారు దానిని చింపక అది ఎవరికి వచ్చునో అని దానికోసము చీట్లు వేయమని ఒకరితో ఒకరు చెప్పుకొనేది. ఆయన యొక్క వస్త్రము మరి రోమా సైనికులు పంచుకున్నట్లుగా మనం గమనించవచ్చు. మూడవదిగా మనం గమనించినట్లయితే ఆయన ప్రధాన యాజకుడి యొక్క వస్త్రాల మీద షోల్డర్స్ దగ్గర 12 ప్రశస్తమైనటువంటి జమ్స్ అంటే వజ్రాలను వారు అలంకరించేవారు. ఆ వస్త్రాల మీద 12 ఇటు 6 మరి ప్రశస్తమైనటువంటి వజ్రాలను మరి వారు వేసి ఆ వస్త్రాలను కుట్టేవారు. యేసుక్రీస్తు ప్రభువారు భుజం మీద ఏం మోపారు? సిలువను మోపారు. ఆయన నీ కొరకు నా కొరకు ఆ భారభరితమైనటువంటి సిలువను తన భుజాల మీద మోపినట్లు మనం చూడవచ్చు. నాలుగవదిగా మనం గమనించినట్లయితే బ్రెస్ట్ ప్లేట్ అంటే ఛాతీ దగ్గర ఒక
విలువైనటువంటి ఆభరణము. దాని మీద కూడా 12 గోత్రాల యొక్క అలంకారాన్ని అక్కడ తెలియజేసేటట్లుగా మరి అక్కడ ఒక బ్రెస్ట్ ప్లేట్ ని ఆయన వారికి ధరింపజేసి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఏం ధరించుకున్నాడు అంటే తన హృదయంలో మానవాళి గురించి తన యొక్క ప్రేమను వెల్లడిపరుచుకున్నాడు. తన హృదయంలో మనందరిని గురించి తాను సిలువ మీద తన ప్రాణము పెట్టడానికి ఇష్టపడినట్లు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 5వదిగా మనం గమనించినట్లయితే ఎపోదు అనే ఒక వస్త్రాన్ని వారు వస్త్రాలు ధరించుకున్న తర్వాత నడుము దగ్గర నుంచి కింద వరకు ఒక విలువైనటువంటి అదొక కూడా వస్త్రము, దాన్ని ఎపోదు అన్నారు. తెలుగు బైబిల్లో ఎఫోదు అని ఉంటుంది అనుకుంటా. నిర్గమకాండం 28వ అధ్యాయము 4వ వచనంలో పతకము ఎఫోదు నిలుటంగి విచిత్రమైన చొక్కాయి బాగా దట్టియు. ఇప్పుడు వరకు మనం ఏమేం చెప్పుకున్నామంటే పతకము చెప్పుకున్నాము, ఎపోదు చెప్పబోతున్నాను, నిలుటంగి గురించి చెప్పుకున్నాము, విచిత్రమైన చొక్కాయి గురించి చెప్పుకున్నాము, పాగా గురించి చెప్పుకున్నాము, దట్టియు గురించి మనం చెప్పుకోవాలి. ఎపోదు అనే ఆ యొక్క నడుము దగ్గర కట్టబడినటువంటి ఆ యొక్క వస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఇవ్వబడి ఉన్నది. దానికి మరి బదులుగా యేసుక్రీస్తు ప్రభువారికి రోమా సైనికులు ఏం ధరింపజేసి ఉన్నారు అని అంటే ఒక అపోస్తుల కార్యంలో ఒక లేడీని మనం చూస్తాం కదా. ఆమె వచ్చిన వారందరికీ ఏం చేస్తూ ఉండేదంటే పరిచారము చేస్తూ ఉండేది. ఆమె చాలా ధనవంతురాలు. ఆమె ఏమి అమ్ముకునేదంట? లూదియా. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 14వ వచనంలో అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తయారయ్యే పట్టణస్తురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యం ఉంచారు. అక్కడ ఊదారంగు పొడితో తయారు చేయబడిన ఒక ప్రశస్తమైనటువంటి వస్త్రాలను మరి ఎపోదు అనే వస్త్రానికి వారు ఇమిడిపరిచేవారు. యేసుక్రీస్తు ప్రభువారిని కనుక మనం చూసినట్లయితే రోమా సైనికులు ఈ ప్రశస్తమైనటువంటి దానిని ఒకటి తయారు చేసి ఆయన మీద ధరింపజేశారు. ఎందుకు అంటే ఆయన ఏమని చెప్పాడు అంటే నేను యూదులకు రాజును అని చెప్పాడు. నువ్వు రాజువు కదా, ఇంత బలహీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నావు, నీవు కొరడా దెబ్బలు తిన్నావు, ముళ్ళ కిరీటం పెట్టించుకున్నావు, మాతో ఉమ్మి వేయించుకున్నావు, నీవు రాజువు కదా, సరే ధరించుకో ఈ విలువైనటువంటి వస్త్రాన్ని అని ఆయన మీద ఆ వస్త్రమును వేసి ఉన్నారు. ఇంగ్లీష్లో అయితే పర్పుల్ కలర్ లో ఆ యొక్క ఒక వస్త్రాన్ని నువ్వు రాజు అన్నావు కనుక ఇగో నీకు రాజు వస్త్రాన్ని ధరింపజేస్తున్నామని ఆయన మీద అవమానపరచడానికి ఆ యొక్క మరి వస్త్రాన్ని ధరింపజేసినట్లు మనం గమనించవచ్చు. లూకా సువార్త 23వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయం 11వ వచనం. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతు వద్దకు మరలా పంపెను. ఆయనను తృణీకరించి అపహసించడానికి ఏం ధరింపజేశారంట? ప్రశస్తమైన వస్త్రాన్ని ఆయన మీద ధరింపజేశారు. 6వదిగా మనం చూసినట్టయితే ఈ ప్రధాన యాజకుడికి కొన్ని గంటలు ఉండేవి, ఆయన వస్త్రాలకు కొన్ని గంటలు ఉండేవి. ఆ గంటలు మరి ఇందాక తెలియజేయబడిన రీతిగా ఆయన అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు ఆయన బ్రతికి ఉన్నాడో లేదో మనుషులు తెలుసుకున్నట్లు ఆ గంటలు మోగుతూ ఉండేవంట. ఒకవేళ గంటలు మోగడం ఆగిపోయింది అని అంటే ఆ పరిశుద్ధ స్థలంలో ఆ ప్రధాన యాజకుడు చనిపోయాడని ప్రజలు తెలుసుకునేవారంట. అందుకు యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా మరి గంటలు ఆయన వస్త్రాలకు లేవు, కానీ ఆయన చేతుల మీద మేకులను వాడుకుంటారు. ఇవాళ నీ కొరకు నా కొరకు తాను తన ప్రాణము పెట్టుటకై
ఈ ప్రధాన యాజకుడు నీ కొరకు నా కొరకు మేకల యొక్కయో గొర్రెల యొక్కయో రక్తము కాక 13వ వచనంలో ఏమంటున్నాడంటే తన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను ఆయన కొనుక్కొని ఉన్నాడు. విలువ పెట్టి నీవు నేను కొనబడి ఉన్నామనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటామన్నా. 7వదిగా మనం చూసుకోగలిగినట్లయితే ఒక హెడ్ ప్లేట్ కూడా ఉండేది. ఆ కిరీటం మీద టర్బన్ మీద ఒక హెడ్ ప్లేట్ ఉండేది. ఆ హెడ్ ప్లేట్ మీద ఏమని రాసి ఉండేది అంటే హోలీనెస్ ఆన్ టు ది లార్డ్, దేవుడే పరిశుద్ధుడు అనే మాట రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనం ఒక లేఖనాన్ని కనుక చదువుకోగలిగినట్లయితే ఆయన యొక్క జీవితాన్ని తెలియజేయడం మనం చూస్తూ ఉంటాం. ఆయన గుణ లక్షణాన్ని తెలియజేయడం మనం చూస్తూ ఉంటాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 46, 45 నుంచి 47 వచనాలు కనుక మనం చూసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయము 45 నుంచి 47 వచనాలు. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న యెడల మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పాను. పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా? ఆయన పరిశుద్ధుడై ఉంటా ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రికలో కూడా 1వ అధ్యాయం 18వ వచనంలో నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని తెలియజేయబడడం మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు నిర్గమకాండంలో కూడా ఒక చోట ఆయన ప్రస్తావిస్తూ దేవుని గురించి తెలియజేస్తూ ఏమంటాడంటే నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా అలాగున జీవించండి అని తెలియజేయడం మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితంలో అతి పెద్దదైనటువంటి ప్రశ్నను ఆయన వేసి ఉన్నాడు. అదేంటంటే నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? పరిశుద్ధుడుగా ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించగలిగినట్లు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ ప్రధాన యాజకుడు అయితే తీసుకొని వచ్చిన గొర్రెపిల్ల, తీసుకొని వచ్చిన మేకలు వాటిని వధించి దేవునికి బలియాగంగా ఇచ్చి ఆ తెచ్చిన ప్రజల యొక్క పాపములు పోనట్లు ప్రార్థన చేసి ఉండేవాడు. అయితే మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏప్రిల్ రాసిన పత్రిక మన పాఠ్యాంశంలోనికి వెళ్ళగలిగినట్లయితే ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయము అక్కడ మనం చూసినట్లయితే అయితే క్రీస్తు రాబోచున్న మేలైన విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృత్యమును కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనది అయిన గుడారము ద్వారా మనం గమనించినట్లయితే పరలోక రాజ్య సంబంధమైనటువంటి మాటలను ఇక్కడ తెలియజేయబడడం మనం చూస్తా ఉన్నాం. నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృత్యము కానిది. తండ్రి అయిన దేవుడు ఈ లోకాన్ని సృష్టించేటప్పుడు ప్రతిదీ మరి ఆయన నోటి ద్వారా ఆయన చేతుల ద్వారా చేసినట్లు మనము చూడవచ్చు. మనుషుల్ని ఆయన చేతి ద్వారా చేసినట్లు, ఆయనలో శ్వాసను తన ఊపిరి ద్వారా ఇచ్చినట్లు, ఈ లోకములో కనిపిస్తున్న ప్రతిదీ ఆయన నోటి ద్వారా చేసినట్లు మనం చూడవచ్చు. అయితే ఇక్కడ మన ప్రధాన యాజకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ తెలియజేస్తున్న విషయాన్ని మనం గమనించినట్లయితే ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియు గుడారము ద్వారా. అక్కడ మనం గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటిదంటే నూతనమైన సృష్టిని గురించి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 1-2 వచనాలు కనుక మనం చూసినట్లయితే అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. ఏమంటున్నాడు అక్కడ? నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని, క్రొత్త సృష్టిని అక్కడ యోహాను చూస్తున్నట్లు ప్రకటన గ్రంథంలో రాయబడ్డం మనము చూస్తా ఉన్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తాను మన ప్రధాన యాజకుడుగా ఉండి ఆయన ఆ నూతన సృష్టి అయినటువంటి మరి ఘనమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క రాజ్యంలోకి మనల్ని చేర్చడానికి
12వ వచనంలో ఏమంటున్నాడు? మేకల యొక్కయు కోడేల యొక్కయు రక్తముతో కాక. ఆ నూతన సృష్టిలో ప్రవేశించాలి అని అంటే ఏం చేయాలంట? మనము మేకల యొక్కయు కోడేల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఆయన ఒక్కసారి చేసిన బలియాగము ద్వారా ఇవాళ మనమేమి చేయగలుగుతున్నామంటే 14వ వచనంలో మనం చూసినట్లయితే నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము మనల్ని ఏం చేస్తుంది? ఇప్పుడు నిర్జీవ క్రియలను విడిచి, ఈ లోక సంబంధమైన ప్రతి ఒక్క క్రియను మనము విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఇవాళ మనము మన గొప్ప 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 ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు తన ప్రశస్తమైనటువంటి రాజ్యమును, తన ప్రశస్తమైనటువంటి స్థానమును, తన ప్రశస్తమైనటువంటి వస్త్రాలన్నింటినీ తీసివేసి చాలా ఘనహీనుడుగా ఈ లోకంలోనికి వచ్చి జీవించడానికి గల కారణం ఏంటిది అని అంటే నేను ఏం చేయాలని అంటే నిర్జీవ క్రియలను మనం ఏం చేయాలి? విడిచిపెట్టే వారిగా ఉండాలి. జీవము కలిగిన నిర్జీవమైనటువంటివి అని అంటే ఈ లోకంలో ఏదైనా మనం చూసుకుందాం. ఒక కుటుంబంలోనే తల్లిదండ్రులు పిల్లలు ఉంటారు. తల్లిదండ్రులు ఎప్పటికీ జీవించేవారు ఉన్నారా? పిల్లలు ఎప్పటికీ మనతోనే ఉంటారా? నిర్జీవ క్రియలను విడిచి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు సువార్త పాఠ్య భాగాల్లో ఒక చోట ఇలా అన్నాడు, నువ్వు నన్ను వెంబడించాలి అని అంటే మొట్టమొదటిగా ఎవరిని విడిచిపెట్టాలంటే నీ తల్లిని, నీ తండ్రిని, నీ భార్యను, నీకు కలిగి ఉన్న సమస్తమును విడిచిపెట్టి నన్ను వెంబడించుము అని తెలియజేస్తాడు. అంటే ప్రధాన స్థానం ఎవరికి ఇవ్వాలని ఆయన ఉద్దేశము? దేవునికి ఇవ్వాలని. దానిని తప్పుగా మనము చాలా మంది తప్పుగా దాన్ని ఉచ్చరించుకొని చాలా మంది ఈ రోజుల్లో కూడా మనం చూసినట్టయితే మీ జీవితాలను దేవునికి సమర్పించుకోండి అని వారి పిల్లలను దేవుని మందిరంలో విడిచిపెడతా ఉన్నారు. వారు చదువు సంఖ్య ఏమీ లేకుండా దేవుని మందిరంలోనే వారి కాలాన్ని అంతటినీ గడుపుతా ఉన్నారు. ఒకానొక సమయము, నేను చాలా మందిని చూశాను అలాంటి వారిని. ఒకానొక సమయం వస్తుంది, వారు కూడా లోకంలో ఉన్న మనలందరినీ చూస్తున్నప్పుడు అరే వాళ్ళగా నేను జీవించలేకపోయానే అని వారు నిర్జీవ క్రియలు ఏవైతే విడిచిపెట్టి ఉన్నారో వాటన్నిటిని మళ్ళీ వారి జీవితంలోనికి తెచ్చుకునే వారిగా ఉంటారు. ఏదైతే లోక సంబంధమైన దానిని విడిచిపెట్టి ఉన్నారో వారు ఆ లోక సంబంధమైన దానిని పట్టుకునే వారిగా ఉంటారు. కానీ ఇవాళ మనము గమనించగలిగినట్లయితే మనము దేవునికి సమర్పించుకోవడం అని అంటే మనకి ఆరాధన ఉంటుంది. ప్రతి దినము ఈ 7:30 గంటల నుంచి 8:30 గంటల వరకు మనం దేవుని మందిరంలో గడుపుతున్న సమయం ఏంటిది అంటే దేవునికి మనము ప్రతిష్ఠించుకున్న సమయం, దేవునికి మనం సమర్పించుకున్న మనల్ని మనము ఏమని అంటే 7:30 నుంచి 8:30 గంటల వరకు నీ మందిరంలోనే నేను ఉంటానయ్యా అని. ఆదివారం 10 గంటల నుంచి 1 గంటల వరకు జరిగే ఆరాధనలో మనం పొందుతున్న వేళ దేవా నేను నా సమయమును నీకు సమర్పించుకుంటున్నానని మనం దేవుని మందిరంలో గడపడము దేవుడికి ప్రాముఖ్యమైనది. దేవుడికి ప్రధానమైనటువంటి స్థానం ఇచ్చే వారిగా ఉండాలి. నేనైతే నా వరకు అయితే ఎవరైతే వారి పిల్లలను దేవునికి ఇచ్చేస్తున్నామండి, దేవుని సేవలో వాడుకోవాలని మేము ఇచ్చేస్తున్నామండి అని చిన్నప్పుడే ఇచ్చేస్తా ఉంటారో కొంచెం నాకు అది దేవుడు కూడా అంగీకరించడేమో అని నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. అది దేవుని ఏర్పాటో లేదో మనకి తెలియదు, కానీ నేనైతే వారికి ఉన్నతమైన భవిష్యత్తును దేవుడిచ్చి వారిని ఉన్నత శిఖరాలకు దేవుడు చేర్చాలని వారిని లోకంలోకి పంపించి వారు ఉద్యోగం చేసి సంపాదించి దేవుని పరిచర్య కొరకు ఆ ధనాన్ని వాడితే పరిచర్య బాగుపడుతుంది, సేవకుడు బాగుపడతాడు, సువార్త విస్తరణ కూడా బహు ఎక్కువగా జరుగుతుంది. అదే మేము సమర్పించామని అక్కడే ఉంచినట్లయితే తన భవిష్యత్తు పాడు చేసిన వారిగా ఉంటా. కొన్ని చోట్ల నేను వింటూ వచ్చాను,
ఎవరైతే వారి పిల్లలను దేవుడికి సమర్పిస్తున్నామని మందిరంలో వదిలేశారో వారి తల్లిదండ్రులు ఆ సంఘానికి వచ్చినప్పుడు ఆ సంఘంలో వారికి అనిపించినప్పుడు ప్రైజ్ లార్డ్ చెప్పి వెళ్ళిపోవాలంట. ఎలా ఉన్నావురా, ఏంట్రా, తింటున్నావా, బాగానే ఉన్నావా, ఎలా ఉంది నీ సంగతి అని కూడా కనుక్కోదంట. జస్ట్ వారికి ప్రైజ్ లార్డ్ చెప్పి వెళ్ళిపోవాలంట. ఎవరో మామూలుగా మనము ఒకరికొకరు ఎలా అయితే ప్రైజ్ లార్డ్ చెప్పుకుంటామో, మీరు మీ ఇళ్ళకి మేము మా ఇంటికి ఎలా అయితే వెళ్ళిపోతామో అలానే చర్చ్లో వారి తల్లిదండ్రులతో కన్న తల్లిదండ్రులతో అలా ఉండాలి అని ఆ యొక్క రూల్ని వారు పెడతా ఉన్నారంట. మన దేవుడు అది ఎంతవరకు అంగీకరిస్తారో మనకైతే తెలియదు, కానీ ఈవేళ దేవునికి మొట్టమొదటి ప్రయారిటీ ఇవ్వడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన పని పాటలు అన్ని మనం మానుకొని దేవుని మందిరంలో నిర్విరామముగా 24 గంటలు ఉన్నామనుకోండి, దేవుని పనులు ఎలా జరుగుతాయి? మనమందరం మన ఉద్యోగాలని మానేసి దేవుని మందిరంలోనే ఉన్నామనుకోండి, పనులు ఎలాగా ముందుకు వెళ్తాయి? ఎవరికైనా నలుగురికి భోజనం పెట్టాలి అని అంటే మనమందరం ఇక్కడే ఉన్నాం, ఉద్యోగాలన్నీ మానేశాం. నాతో పాటు నేను కూడా ఉద్యోగాలన్నీ మానేసి దేవుని మందిరంలోనే ఉన్నారు. ఎవరికైనా 4 మెతుకులు పెట్టాలంటే ఎవరు ఎలా పెడతాం? అందుకే పౌలు భక్తుడు పత్రికలు రాస్తూ ఒక చోట ఇలా అన్నాడు కదా, నా మందిరంలో ఆహారం ఉండునట్లు మీరు సంపాదించుకున్నది దేవునికి సమర్పించండి. ఇవాళ మనము ఈ ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితాలలో చేసిన గొప్పదైనటువంటి కార్యం ఏంటిదంటే తన స్వరక్తం ఇచ్చి మనల్ని ఆయన సంపాదించుకున్నాడు. ఆ పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికి ఈ మేకల యొక్క కోడెల యొక్క రక్తము ఇంకా సరిపోదు అని తన స్వరక్తం ఇచ్చాడు. ఎందుకు అంటే మనమందరము నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. మన మనస్సాక్షులను మనము నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవము గల దేవుణ్ణి ఎల్లవేళలా సేవించేవారుగా. మన ఇంట్లో ఉన్నప్పుడు కూడా నేను అందుకే చాలా సార్లు చెప్తా ఉంటాను, నేను బండి నడుపుతున్నప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాను, కారు నడుపుతున్నప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాను, ఎక్కడ ఉన్నా కానీ ప్రార్థన చేస్తూనే ఉంటాను. మీరు కూడా మీ పనులు చేసుకుంటున్నప్పుడు కూడా ప్రార్థన చేయొచ్చు. దేవుడు గదిలో ఉండి ఒంటరిగా మోకాలేసి ప్రార్థన చేయమన్నాడు కదండి. ఈరోజు అలా మాకు టైం కుదరలేదండి, మా పిల్లలు వెంటనే వచ్చారు, మా వంట అవ్వలేదు, మా గిన్నెలు కడుక్కోవడం అవ్వలేదు, ఇల్లు సర్దుకోవడం అవ్వలేదు, బట్టలు ఆరేయడం అవ్వలేదు అని చాకులు చెప్పే కంటే ఏ పని చేస్తున్నా కానీ ఎవరి గురించి అయితే గుర్తు వస్తూ ఉందో వారి గురించి మనం ప్రార్థన చేయవచ్చు. దేవుడు ఒక పర్టికులర్గా నువ్వు ఇలానే ఉండి ఇలానే ప్రార్థన చేయమని చెప్పలేదు, కానీ ఆయనతో కనెక్ట్ అయ్యి ఉండమని ఆయన కోరుకుంటా ఉన్నాడు. అందుకే ఇక్కడ రాయబడిన మాట ఏంటిదంటే జీవము గల దేవుని మనము సేవించే వారిగా ఉంటూ మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసుకునే వారిగా ఉండాలి. అందుకు ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా ఏ పని అవసరం లేదు, నా స్వరక్తంనే మీ కొరకు ఇస్తున్నాను. మిమ్మల్ని ఎక్కడికి చేర్చడానికి అంటే అక్కడ 11వ వచనంలో చూసాం కదా, నూతన సృష్టి ఘనమైనది పరిపూర్ణమైనటువంటి ఆ రాజ్యంలోనికి ఆయన మనల్ని చేర్చడానికి. అక్కడ తండ్రి అయిన దేవుడు తన కుడి పార్శ్వాన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు వేవేల దేవదూతలు వారితో పాటు మనమందరం ఉండే ఆ గొప్పదైనటువంటి స్థలంలో మనము చేరాలి అంటే ఈ లోకంలో మనము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించి మన మనస్సాక్షులను శుద్ధి చేసుకునే వారిగా ఉండాలి. మన మనస్సాక్షి ఎప్పుడు దేవుని పిల్లలమైన మనకి చిన్న తప్పిదం ఏదైనా చేస్తున్నాం అనుకోండి, ఈ పెన్ను మీద ఎవరిది కాదు, ఇక్కడే నేను పెట్టి మర్చిపోయాను, నాకు పెన్ను కావాలని మీరు తీసుకొని వెళ్తున్నప్పుడు కూడా మీకు ఏం అనిపిస్తుంది అంటే అరే ఇది ఎవరితో పెన్ను ఇక్కడ పెట్టారు, నేను తీసుకొని వెళ్తున్నాను, ఎవ్వరు లేదు కదా, ఎవరు చూడట్లేదు కదా అని ఈ పెన్ని తీసుకొని వెళ్ళిపోతున్నాను అని మన మనస్సాక్షి ఏం చేస్తూ ఉంటుంది, మనల్ని గద్దిస్తూ ఉంటుంది. అదే శుద్ధి చేయడం అన్నమాట. కావున మన మనస్సాక్షికి అతీతముగా మనం ఏది చేయకుండా అది తప్పు అలా వెళ్ళకు అని చెప్తున్నప్పుడు వెంటనే మనము ఆగిపోయి, చాలా మంది గొప్ప దైవ సేవకులు ఏమని చెప్తారంటే మన మనస్సాక్షి ఒక పని మనం చేయడానికి పూనుకొనినప్పుడు ఒకవేళ
చిన్న ఉదాహరణ చెప్తున్నాను. మన ఇంటిని గృహప్రవేశం చేసినప్పుడు పాలు పొంగించకూడదు అని మన మనస్సాక్షి చెప్తుంది. కానీ వచ్చిన వాళ్ళందరూ పొంగించాలి అని అంటున్నారు. మన మనస్సాక్షి ఏం చెప్తుందో ఒక నిమిషం అంటే మనం మౌనంగా ప్రార్థన చేసుకోవాలంటే, దేవా ఈ పని నీకు మహిమార్థమైనదేనా కాదు అని అంటే నేను చెయ్యను దేవా అని మన మనస్సాక్షిని మనం ఏం చేసుకోవాలంట, శుద్ధి చేసుకునే వారిగా ఉండాలంట. 10 మంది చెప్పారు, వారు ఫీల్ అవుతారేమో అని మనం పని చేసామంటే మన మనస్సాక్షిని మనము పాడు చేసుకున్న వారంగా ఉంటాము కనుక ఇవాళ అదొక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. అలాంటివి చాలా మన మనస్సాక్షిలో మనల్ని గద్దిస్తూ ఉంటాయి. ఇది చెయ్యకు అని అంటాయి. అయినా కానీ మనం చేసేవారిగా ఉంటాం. పర్యవసానాన్ని మనం చూసినప్పుడు చాలా బాధను పడేవారిగా ఉంటాం. కావున దేవుడు మనకు ఒక మంచి మనస్సును ఇచ్చాడు. ఆ మనస్సాక్షి ఏం చేయమంటుందో అది చేసేవారిగా ఉండాలి. ఒకవేళ మనకు డౌట్ వచ్చిందా, వెంటనే ఒక నిమిషము అక్కడికక్కడ నిలబడి మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు దానికి జవాబును అనుగ్రహిస్తాడు. అల్టిమేట్ గా మనల్ని ఏం చేయాలి అని అంటే, దేవుడు మనల్ని శుద్ధి చేసి ఆ నూతన సృష్టిలోనికి మనల్ని నడిపించాలని ఆశపడతా ఉన్నాడు. ఎందుకంటే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఏదో రక్తం తీసుకొచ్చి ప్రోక్షింప చేయలేదు. ఎవరి రక్తం అంట, స్వరక్తం ఇచ్చి, తన రక్తమునే నీ కొరకు నా కొరకు ఇచ్చి, ప్రధాన యాజకుడైతే ఎవరైనా తీసుకొని వచ్చిన ఆ బలి అర్పణకి ఆ రక్తాన్ని ప్రోక్షించి దేవునికి ప్రార్థన చేసేవాడు. యేసుక్రీస్తు ప్రభువారు అయితే నీ కొరకే నా కొరకే తన స్వరక్తం ఇచ్చి మనల్ని అందరినీ సంపాదించుకొని ఉన్నాడు కనుక మనం నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. రెండవది, జీవము గల దేవుని సేవించాలి. మూడవది, మన మనస్సాక్షిని అనుదినము మనము శుద్ధి చేసుకునే వారిగా ఉండాలి. అటు గొప్ప ధన్యత నేడు వాక్యం విన్న మనందరికీ దేవుడు సమృద్ధిగా దయచేయుగాక. దేవుడి కొద్ది మాటలు మనందరి ఇంటిలో భద్రపరచుగాక. చివరి ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరము కళ్ళు మూసుకుందాం, తలలో వచ్చుదాం. అనుదినము తెలియజేయబడుతున్న ప్రార్థన అంశాలను కూడా మనము నెంబర్ వేసుకొని మరి చివరి ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో మిస్టర్ వసంత గారు ఉన్నారు. వారు వచ్చి చివరి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నా. మన ప్రేయర్ రిక్వెస్ట్ గమనించండి. సిబిఎస్ఈ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు ఆరోన్ పోల్ అలాగే జస్వంత్కి దేవుడు మంచి రిజల్ట్ అనుగ్రహించలాగిన, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు హానోక్, ఉదయ్, శశాంక్ రాసిన ఎగ్జామ్స్లో రాయబోసిన ఎగ్జామ్స్లో మంచి ఉత్తీర్ణత దయచేలాగిన, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డల రిజల్ట్ April 5th వస్తుందని తెలియజేశారు. మరి ఆ బిడ్డలకి మంచి రిజల్ట్ దేవుడు అనుగ్రహించలాగిన, అలాగే ఎంసెట్ అలాగే నీట్ ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ వచ్చిన బిడ్డలు కూడా మరి మే 3rd నుంచి మరి తదుపరి డేట్స్లో ఎగ్జామ్స్ ఉన్నాయని తెలియజేశారు. మరి ఆ బిడ్డలకి మంచి కాలేజ్లో సీట్ వచ్చేలాగా వారి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ గురించి కూడా జ్ఞాపకం చేసుకోండి. రాణి గారు అలాగే రేష్మ గారి గురించి ప్రార్థన చేద్దాం. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుందాం. విజయలక్ష్మి గారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని దేవుడిచ్చి మరి ఈస్టర్ రోజున దేవుని మందిరానికి రావాలని వారు ఆశ కలిగి ఉన్నారు కనుక దేవుడు అటు రీతిగా వారిని బలపరిచి మరి ఆరోగ్యం ఇచ్చి దేవుని మందిరాన్ని నడిపించినట్లు వారి కొరకు ప్రార్థన చేద్దాం. మరి లక్ష్మి గారి యొక్క బంధువులు 7 నెలల బాబు కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతున్నారని తెలియజేశాం. మరి బిడ్డలు దేవుడు మరి గృహానికి పంపించి ఉన్నాడు. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని బిడ్డకి దేవుడు చేకూర్చున్నట్లుగా వారి కొరకు బిడ్డ కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే పాస్టర్ కిషోర్ గారు హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉన్నారు. దేవుడు వారికి సంపూర్ణ స్వస్థత దయచేయాలని వారి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే మా అత్తగారు ప్రేమ కుమారి గారు కూడా పూర్తి స్వస్థత దేవుడు దయచేయాలని వారి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే సంతోష గారు ఆర్థరైటిస్ తో బాధపడుతూ హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు. దేవుడు వారికి కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయాలని వారి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే వానండి గారు కూడా మరి దేవుడు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని దయచేయాలన్నా చేయబడుతున్న ప్రతి ఒక్క ట్రీట్మెంట్కి నాటి ధైర్యంగా మరి ఆ యొక్క ట్రీట్మెంట్ పొందుకున్నట్లుగా దేవుడు సహాయం కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. అలాగే మరి సుధాకర్ గారి యొక్క అన్న కుమారుడు జోసెఫ్ తంబి గారు వారు వివాహం కొరకు మరి సాటి అయిన సహకారం కొరకు ఎదురు చూస్తూ ఉండగా మరి దేవుడు వారికి తగిన సమయంలో మంచి వధువుతో వివాహం జరిపించినట్లుగా వారి కొరకు కూడా ప్రార్థన చేయవలసిందిగా ఈ అంశాల నిమిత్తమై చివరి ప్రార్థన మన మధ్యలో ఉన్న
వసంత గారు వచ్చి చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. మహాపరిషుద్ధులు మా కృపగల తండ్రి మీ బంగారు పాదాలు పొందిన ప్రభునైనా ఇది నన్ను ప్రభునైనా మీరే మహిమపరుచుకున్నందుకు నీకు వందనాలు ప్రభు. పాటల ద్వారా ప్రభునైనా వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడే విధానం బట్టి నీకు వేలాది స్థుతులతో దాచుకుంటున్నాను ప్రభునైనా. వాక్యానుసారంగానైనా మేమందరం నా తండ్రి ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరు ప్రభునైనా మా జీవితాన్ని సరిదిద్దుకునే భాగ్యం దయచేయమని అడుగుతున్నాను ప్రభునైనా. దినదినము ఎంతకన్నా ప్రభునైనా మా జీవితాన్ని మార్చుకోవడానికి ప్రభు మీరు ఇస్తున్న వాక్యాలపై వందనాలు చూపించుకుంటున్నాను ప్రభునైనా. దినాన ప్రభు మేము మీ జీవక్రియలను విడిచిపెట్టి ప్రభునైనా జీవం గల నిన్ను సేవించే వారంగా మేము ఉండడానికి సహాయం చేయండి ప్రభునైనా. మా మనస్సాక్షిని ప్రభు దినదినము శుద్ధి చేసుకునే వారంగా మేము ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నానైనా. ఏదయానికి వందనాలు ఆచరించుకున్నాను ప్రభు. నమ్మకార్థంగా నాయన ఈ 40 days మేము నా తండ్రి నా తండ్రి ఉండకుండా నా తండ్రి దినదినమునైనా మాలో మార్పు రావడానికి సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభు. నీకు వందనాలు ఆచరించుకున్నాను నాయన. ఏసయానికును ప్రభునైనా రాలేక బిడ్డలు అనేక మంది ఉన్నారు ప్రభునైనా. మరి ఏ సమస్యలతో ఉన్నారో నీకు తెలుసు ప్రభు. ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలైనా. మా సంఘంలో ఉన్న చిన్న బిడ్డల దగ్గర నుంచి వృద్ధుల వరకు నైనా నీ యొక్క కాపుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలైనా. ఏసయా నీకు స్తోత్రాలు ప్రభునైనా. ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని జ్ఞాపకం తెచ్చుకుని ప్రభు. వారి డ్యూటీలో రాకపోకలు తోడుగా ఉండండి ప్రభునైనా. వాహనంలో ప్రయాణిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి నువ్వే తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలైనా. అయా అనేక అంశములను అయినా మా సంఘంలో ఉన్న ప్రభు వాటన్నిటిని మీరు జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభునైనా. దివ్యస్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు ఆయన వారిని మీరు జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభు. హేరన్ పాలన ప్రభు జస్వంతులు మీరు జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభు. వారిద్దరు రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తుండగా ఆయన మంచి విజయాన్ని పొందుకునే భాగ్యమును దయచేయండి ప్రభు. అన్ని సాక్షులుగా వారిని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను ఆయన. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు ప్రభు రాసిన బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభు. వారు కూడా రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తుండగా ఆయన అయా నీ యొక్క సహాయం నా బిడ్డలకు అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. నీకు వందనాలైనా. అయా అలాగే నా తండ్రి ఎంసెట్ కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డలు నాయన నీటి కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డలకి తోడుగా ఉండి నీ యొక్క జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నాయన. ఏసయ్యా ప్రతి ఒక్కరికి నైనా మంచి కాలేజెస్లో నైనా సీట్ రావడానికి నీ యొక్క సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నైనా. ఏసయ్యా అదేవిధంగా నైనా మరి ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలను కూడా జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభు నైనా. శశాంక్ హానోకు ఉదయం మీరు జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభు. ఆ బిడ్డలు నైనా చదువుచుండగా నైనా నీ యొక్క జ్ఞానం అనుగ్రహించండి ప్రభు. రాసిన ఎగ్జామ్స్లో తోడుగా ఉన్న విధానం బట్టి నీకు వందనాలైనా. రాయబోయే ఎగ్జామ్స్లో ప్రభు నైనా మీరే తోడుగా ఉండి వారికి మంచి జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభు నైనా. అయా నా తండ్రి మరి 7 నెలల బాబు ప్రభు కిడ్నీ సమస్యతో బాధపడుచుండగా నాయన ఆ బిడ్డ నాయన పూర్తి స్వస్థతను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నాయన. సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభు నాయన. ప్రేమ కుమారి గారిని జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభు. సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభు నాయన. నిన్ను మహింపరిచే వారిగా చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. విజయలక్ష్మి గారిని జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభు నాయన. వారి నాయన పూర్తి స్వస్థతను పొందుకొని నీ మందిరంలో నాయన ఆశతో రావాలని ఎదురు చూస్తుండగా నాయన నీ యొక్క సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. సంతోషి గారిని జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభు. అయా వారి నాయన ట్రీట్మెంట్ పొందుకొంచుండగా ప్రభు హాస్పిటల్లో ఉన్నారు ప్రభు. నీ యొక్క సహాయాన్ని అనుగ్రహించండి ఆయన. ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్స్తో కూడా మీరే ఉండి మంచి వైద్యం అందించడానికి సహాయం చేయనైనా. ఆవిడ కూడా త్వరగా కోలుకొని ప్రభు నీ మందిరంలోని సాక్షి బిడ్డలుగా నేను నిలవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలైనా. అయా వాటిని కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభు. స్వస్థపరచండి ప్రభు నైనా. పొందుకున్న ట్రీట్మెంట్లోనైనా మీరే తోడుగా ఉండండి ప్రభు. ధైర్యాన్ని ఇవ్వండి ప్రభు. నీకు స్తోత్రాలైనా. ఏదైనా అనుకున్న ప్రభునైనా శబరి గారి తల్లిని కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభునైనా. ఏ సమస్యతో అయితే బాధపడుతున్నారో ప్రభునైనా ప్రతి అనారోగ్యం నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను అయినా. అయా కిషోర్ పాస్టర్ను జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభునైనా. నీవే తోడుగా ఉండి నైనా ఆ సమస్యతో బాధపడుతుండగా నైనా నీ యొక్క సహాయాన్ని అనుగ్రహించనైనా. మందులు తీసుకుంటుండగా నా తండ్రి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభునైనా. షుగర్ని బీపీని కంట్రోల్లో ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభు. ఇంక నువ్వు ప్రభునైనా ఏ బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రభు నేను ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి ప్రభు. ప్రతి ఒక్కరికి ప్రభునైనా మీరే పూర్తి స్వస్థతను దయచేయండి ప్రభునైనా. సుధాకర్ గారి తమ ప్రభు అన్ని బిడ్డను కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభునైనా. అయా ఆ బిడ్డనైనా వివాహం కోసం సిద్ధపడుచుండగానైనా అయా సాటి అయిన సహకారాన్ని మీరే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభునైనా. అయా నా తండ్రి మీరే తోడుగా ఉండి నాయన ఎక్కడ దాచి ఉంచారో ప్రభు మీరే వారికి చూపించిన తండ్రి సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభు. నీకు వందనాలు చెల్లించుకుంటున్నానైనా. ఇంకా నాయన నా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభు. చెప్పుకోలేని సమస్యలతో ఎంతమంది బాధపడుతున్నారో వారందరినీ మీరే స్వస్థపరచమని అయా నా తండ్రి. ఇంకనో జరగబోయేదేనైనా మరి రోజుల్లో కూడా మీరే తోడుగా ఉండి నీ వాక్యం ద్వారా నైనా మమ్మల్ని
సరిచేయమని యేసయ్య శ్రేష్టమైన నామములో అడుగుతూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గారింటికి వెళ్ళనైనది కనుక మరి ఆ బిడ్డ గురించి అలాగే వారిని ప్రేమించి ఇచ్చిన కుమార్తె గురించి కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ మరి రేపటి దినాన 34వ దినపు కూడికలో మనం అందరం సాయంకాలం 7:30 గంటలకు దేవుని మందిరంలో సమయాన్ని గడుపుదాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుకుంటాం.